ఏపీ రాజధాని అమరావతిలో స్టార్టప్ కంపెనీల కోసం వీలాంచ్ ప్యాడ్ 2020తో పాటు విట్ యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. భవిష్యత్తులో అమరావతి ఆధునిక విద్యకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుందని సీఎం చంద్రబాబు తెలియజేశారు. విట్ యూనివర్సిటీ ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి విద్యా సంస్థగా ఎదుగుతోందని, అమరావతిలోని విట్ అత్యున్నత శిఖరాలకు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఐటీ భూమిపై 30 ఏళ్ల క్రితమే ఆలోచన చేసి హైదరాబాద్ను ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేశామని చంద్రబాబు అన్నారు. ఇక అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీకి కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని సీఎం చంద్రబాబు తెలియజేశారు. స్టూడెంట్స్ అంతా కూడా హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి. మినిమం 5 లక్షలు. ఇప్పుడు 100 ఎకరాలు ఇచ్చాం. 17,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 5 సంవత్సరాలు సమయం అంతా కూడా వృధా అయిపోయింది. ఈరోజు వారికి కావలసిన భూమి ఇచ్చే బాధ్యత నాది. అయితే 50,000 మంది స్టూడెంట్స్ ఉండాలి ఇక్కడ. ఇది ఒక ఇన్నోవేషన్ హబ్గా తయారు కావాలి. ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. టాప్ 100 యూనివర్సిటీస్ ఇన్ ది వరల్డ్లో విట్ ఉండడం మనందరికీ సంతోషించదగ్గ విషయం. అదే సమయంలో నేను విట్ అయితే ముందుండాలి. ఆ విట్లో కూడా విట్ అమరావతి నెంబర్ 1గా ఉండాలని నేను కోరుకుంటున్నా. మా పిల్లలు చాలా స్మార్ట్ పిల్లలు, తెలివైన పిల్లలు కూడా. మీరు మంచి ఫ్యాకల్టీని పెడితే అక్కడి నుంచి వీళ్ళు దూసుకుపోయే పరిస్థితి ఉంటుంది. యూ బ్రింగ్ బెస్ట్ ఫ్యాకల్టీ ఆల్ ఓవర్ ది వరల్డ్. అండ్ ఆల్సో నేను కూడా ఇంకో మాట కూడా చెప్పాను. ఒక ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్సే కాకుండా ఒక 15% ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉండాలి. ఒక 20% నేషనల్ స్టూడెంట్స్ ఉండాలి. ఒక 60-65% తెలుగు స్టూడెంట్స్ ఉంటే అప్పుడు మీరందరూ కూడా గ్లోబల్ సిటిజన్స్ కావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఆలోచిస్తే ఆ రోజు నాకు అనిపించింది ఐటీకి భవిష్యత్తు ఉంది, అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు ప్రారంభించాను. కనీసం ఈ రోజు ఇక్కడికి వస్తే ఒక విట్ ఉంది, ఒక ఎస్ఆర్ఎం ఉంది, అనేక కాలేజీలు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ కూడా ఏమీ లేవు. హైదరాబాద్లో ఏ విధంగా టెక్నాలజీ ప్రమోట్ చేయాలని బ్రెయిన్ స్టార్మింగ్ పెడితే ఆ రోజు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలో పుట్టిందే హైటెక్ సిటీ. 14 నెలల్లో హైటెక్ సిటీ పూర్తి చేశాం. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ప్రపంచంలో ఉండే కంపెనీస్ అన్ని తీసుకొచ్చాం. మన తెలుగు వాళ్ళైతే నేను ఒక మాట చెప్తే చూసి రమ్మంటే చూసి రావడమే కాదు, కాల్చి పని చేసుకొని తిరిగి వస్తున్నారు తప్ప ఎక్కడా వెనకబడరు. ఆ రోజు నేను ఒక పిలిపిస్తే తల్లిదండ్రులకు ఒక పిలిపించాను. భవిష్యత్తు ఐటీది. మీ పిల్లల్ని బాగా చదివించండి. మీరు ఎంత ఆస్తి ఇచ్చారనేది ముఖ్యం కాదు. మీరు బాగా చదివిస్తే మీరు అనుకున్న దానికంటే 1000 రెట్లు ఎక్కువగా సంపాదించే శక్తి నాలెడ్జ్ ఎకానమీకి ఉందని చెప్పాను. 25 ఏళ్లే నేను గర్వపడుతున్నా. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ప్రపంచంలో ఎక్కడికి పోయినా భారతీయులు ఉంటారు. భారతీయుల్లో అగ్రస్థానంలో తెలుగువాడు ఉన్నాడని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు కాలం మారింది. ఇక్కడే క్వాంటమ్ వ్యాలీకి ఫౌండేషన్ వేస్తున్నాం. ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒకప్పుడు హైటెక్ మాట్లాడితే ఐటీ మాట్లాడితే అర్థం కాలేదు. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ మాట్లాడితే చాలా మంది అంటున్నారు అది ఏం చేస్తుందని. ఇప్పుడుండే కంప్యూటర్స్ కంటే 1000 రెట్లు ఫాస్టర్గా ఏది కావాలన్నా క్యాలిక్యులేషన్ చేసే శక్తి క్వాంటమ్ కంప్యూటర్కి ఉంటుంది. ఇంకో పక్కన ఇక్కడ పిల్లలు ఉన్నారు, వీటిలో మీరున్నారు. ఆల్గరిథమ్స్ రాసే బాధ్యత మీదే, ఏఐ రాసే బాధ్యత మీదే. ఒకప్పుడు ఐటీ అంటే తెలియని వాళ్ళు ఐటీ నేర్చుకుని ప్రోడక్ట్స్ తయారు చేశారు. ఈరోజు మీరందరూ కూడా నేను ఒకే పిలిపించాను. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏఐ యూస్ కేస్ అన్న తయారు చేయాలి, లేకపోతే ఏఐనా వాడాలని. ఒకప్పుడు మీరంతా కూడా సిలికాన్ వ్యాలీకి వెళ్ళారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం క్వాంటమ్ వ్యాలీ వైపు చూసేట్టుగా దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దానికి సారథులు
మా యువత ఈ పిల్లలేనని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047కి ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాం. 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఈ రోజు మన ఆదాయం మీరు చూస్తే దగ్గర 2,60,000 రూపాయలు ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్. 2047కి 58 లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేయాలని ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్ర సంపద జిఎస్టిపి మీరు చూస్తే దగ్గర 16,50,000 ఉంది. దీన్ని 3,05,00,000 చేయడానికి ముందుకు పోతున్నాం. అంటే మన ఎకానమీ $2.4 ట్రిలియన్ చేరే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం.